ఇక టాప్ 1 న్యూస్ చూసినట్టయితే విద్యారంగ సమస్యలను పరిష్కరించాలంటూ విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాలు ప్రజాభవన్ ముట్టడికి యత్నించాయి. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించి పాఠశాలల బలోపేతం చేయాలని యూఐఎస్ఎఫ్ నేతలు ప్రజాభవన్లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. అదేవిధంగా ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చి ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజులను అరికట్టాలని విద్యార్థి సంఘ నాయకులు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారు. అద్దె భవనాలు కొనసాగుతున్న గురుకులాలకు సొంత భవనాలను నిర్మించాలని డిమాండ్ చేస్తున్నాయి. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని విద్యార్థి సంఘ నాయకులు నినాదాలు చేశారు. ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశాయి విద్యార్థి సంఘాలు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ అక్రమ్ అందిస్తారు. అక్రమ్, మరి విద్యారంగ సమస్యలను పరిష్కరించాలంటూ విద్యాసంస్థల బంధుకైతే విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి, అలాగే ప్రజాభవన్ ముట్టడికి కూడా యత్నించాయి. మరి దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సమూల్య, ఇవాళ విద్యారంగ సమస్యలపై అయితే విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించాయి. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా బంద్లు కూడా చేపట్టాయి. బంద్ అయితే ఇవాళ దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు మూతపడ్డాయి. అందులో భాగంగా విద్యార్థి సంఘాల నేతలు అయితే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టారు. అందులో భాగంగా ఏదైతే బేగంపేటలో ఉందో జ్యోతిరావు మహాత్మా ప్రగతి భవన్ దాన్ని కూడా ముట్టడించేందుకు యత్నించారు. దీంతో పెద్ద ఎత్తున అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 2.5 సంవత్సరాల పాలనలో విద్యా వ్యవస్థ తీవ్రంగా నిర్వీర్యమైందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పటికీ వైఫల్యం చెందారని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం పాఠశాలను బలోపేతం చేయకుండా ప్రైవేట్ పాఠశాలకు చేతునిచ్చేందుకు కూడా కృషి చేస్తున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా కేవలం ఇప్పటికే ఉన్న ప్రభుత్వ పాఠశాలను నిర్వీర్యం చేస్తూ కొత్తగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని, తర్వాత తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామంటూ కూడా కల్లబొల్లి మాటలు చెప్తున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త పాఠశాలలు ఏర్పాటు చేసేందుకు నిధులు ఇచ్చే బదులు ఇప్పటికే ఉన్న పాఠశాలల బలోపేతానికి మౌలిక వసతులు కల్పించడానికి కూడా నిధులను మళ్లించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, ఉపకార వేతనాల బకాయిలు ఉన్నాయని వాటిని విడుదల చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తున్నట్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేయడం ఏంటంటే ఇప్పుడు ప్రశ్నించే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఉన్న ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయకుండా కొత్తగా పాఠశాలలు ఏర్పాటు చేయడం ఏంటంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గురుకులాల పాఠశాలని గస్తి పట్టిపోతున్నాయని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున ప్రైవేట్ పాఠశాలకు విద్యార్థులు తరలిపోతున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ప్రభుత్వ వైఫల్యంతో ప్రభుత్వ విద్యారంగ వ్యవస్థ నిర్వీర్యం అవుతుందని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అంతేకాకుండా ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా ఏర్పాటు చేసే పాఠశాలలు అక్కడికి విద్యార్థులు ఎలా వస్తారని కూడా ప్రశ్నించే పరిస్థితి కనిపిస్తా ఉంది. అంతేకాకుండా ఇప్పటికీ ఏదైతే ఉపకార వేతనాలు చెల్లించడంలో ఒక గ్రీన్ కార్డ్ ఏర్పాటు చేస్తామని కూడా ప్రభుత్వం హామీ ఇచ్చింది. గతంలో నేరుగా విద్యార్థుల అకౌంట్లలోనే డబ్బులు జమ చేస్తామంటూ కూడా ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే ఇందుకు సంబంధించిన విధి విధానాలు, తర్వాత మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో ఎప్పటి వరకు ఖరారు కాలేదు. దీనిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కేవలం ప్రభుత్వం ఒక తాత్సారం చేయడంలో భాగంగా ఇలాంటి ప్రకటన చేస్తూ ఊరుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే విద్యా కమిషన్ ఇచ్చిన రిపోర్టును కూడా తుంగలో తొక్కారని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమలు చేయకుండా ఉన్నప్పుడు రిపోర్టు విద్యా కమిషన్ ఏర్పాటు చేయడం ఏంటని ప్రశ్నించారు. విద్యా కమిషన్ రిపోర్ట్ లో ఉన్న మంచి విషయాలను కూడా అమలు చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వ ఖాళీలు, ఏదైతే ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే వేల కొద్ది ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయని కూడా
స్పష్టం చేస్తున్నారు. అయితే దానికి సంబంధించి ఏడాదికి 2 సార్లు టెట్ నిర్వహించినప్పటికీ ఒకసారి కూడా ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒకసారి కూడా ఉపాధ్యాయ నియామక పరీక్షలు కూడా నిర్వహించలేదని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఖాళీలను భర్తీ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇటు ఉద్యోగాలు లేక అటు విద్యార్థులు ఉద్యోగాలు లేక విద్యార్థులు నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం విద్యారంగ వ్యవస్థను భ్రష్టు పట్టించడానికి రేవంత్ రెడ్డి సర్కార్ పనిచేస్తుందని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమూల్య, అక్రమ్, అంటే విద్యార్థి సంఘాలు డిమాండ్ చేసినట్టు అధిక ఫీజు నియంత్రణ చట్టం ద్వారా అరికట్టడం కానివ్వండి, గురుకులాలకు సొంత భవనాలను నిర్మించడం కానివ్వండి, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ కానివ్వండి, ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రభుత్వమే దగ్గరుండి చూసుకోవాల్సిన చర్యలు. అలాంటప్పుడు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నా సరే ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేకుండా ఎందుకని ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? అమూల్య, ఏదైతే 2.5 సంవత్సరాలు కేవలం కాలయాపనతో సరిపెట్టుకున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి విషయాల్లో తొందరగా చర్యలు తీసుకోవాలి, తొందరగా నిర్ణయాలు తీసుకోవాలి. కానీ రేవంత్ రెడ్డి స్వయంగా విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పటికీ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడంలో ఒక ఆలస్యం అయితే జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఉపకార వేతనాల విషయంలో కానివ్వండి, ఇంకా రిక్రూట్మెంట్ విషయంలో కానివ్వండి, అలాగే విద్యార్థులకు అందించాల్సిన ఇతర సౌకర్యాల విషయంలో కానివ్వండి, కేవలం మొండి వైఖరి చూపిస్తుందని కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైతే విద్యార్థులు ఇప్పటికే పాఠశాలలు స్టార్ట్ అయ్యి 2 నెలలన్నర గడుస్తున్నప్పటికీ పుస్తకాలు ఇతర సామాగ్రి కూడా విద్యార్థులకు అందలేదు. ఈ విషయంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఇవాళ బంద్కు పిలుపునిచ్చారో అందులో బాగా నిరసనలు కూడా పోలీసులను అడ్డుపెట్టి ఒక అవలంబిస్తున్నారని కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అమూల్య, థ్యాంక్ యూ అక్రమ్. సెకండ్ టాపిక్ చూసినట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు అంతరాయం ఏర్పడింది. ప్రధాన సర్వర్లు పనిచేయకపోవడంతో భూములు, ఇల్లు, ఇతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీంతో స్లాట్ బుకింగ్లు, చలాన్ చెల్లింపులు, ఈకేవైసీ వంటి ఆన్లైన్ సేవలు స్తంభించగా ప్రజలు గంటల తరబడి కార్యాలయాల వద్ద వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత 3 నెలల వ్యవధిలో సాంకేతిక లోపాల కారణంగా రిజిస్ట్రేషన్ సేవలు నిలిచిపోవడం ఇది 4సారి. దీంతో ప్రజలు, డాక్యుమెంట్ రైటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తరచూ ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నా శాశ్వత పరిష్కారం చూపడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వర్లు పనిచేయకపోవడంతో కొత్త స్లాట్ బుకింగ్లు, చలాన్ చెల్లింపులు, ఈకేవైసీ ధృవీకరణ వంటి కీలక ఆన్లైన్ సేవలు రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా నిలిచిపోయినట్టు చెబుతున్నారు. ముందుగానే ముహూర్తాలు నిర్ణయించుకొని స్లాట్లు బుక్ చేసుకున్న క్రయ విక్రయదారులు సాక్షులతో కలిసి రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు చేరుకున్నప్పటికీ పనులు జరగక తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఇక మరోవైపు క్షేత్రస్థాయి అధికారులకు కూడా ఈ సమస్యపై స్పష్టమైన సమాచారం లేకపోవడంతో వారు ప్రజలకు సరైన సమాధానం ఇవ్వలేకపోతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్టర్డ్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు అంతరాయం ఏర్పడింది. మరి దీంతో జనం కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రధానంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సర్వర్లు డౌన్ కావడంతో పూర్తిగా రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. గత 2-3 నెలల నుంచి కూడా పరిస్థితి ఇదే విధంగా కొనసాగుతుంది. ఓవైపు భూముల ధరలు పెంచినప్పుడు దాదాపు 4-5 రోజుల పాటు సర్వర్ పనిచేయకపోవడంతో రిజిస్ట్రేషన్లు అన్ని కూడా ఆగిపోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు చాలా మంది కూడా సర్వర్లు ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళంతా కూడా స్లాట్ బుకింగ్ చేసుకొని వచ్చినటువంటి వాళ్ళు భూములకు సంబంధించి కావచ్చు, ఆస్తులకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లు కూడా పూర్తి స్థాయిలో ఆగిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రోజువారీగా జరిగేటువంటి రిజిస్ట్రేషన్లు కూడా పూర్తిగా ఆగిపోయినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తుంది. సర్వర్లను ఎప్పటికప్పుడు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. రోజువారీగా డేటాను కూడా ఎప్పటికప్పుడు బ్యాకప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సర్వర్లను కూడా నూతన టెక్నాలజీని కూడా ఉపయోగించేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కానీ ఇవేవి కూడా పట్టనట్టుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం అంతా కూడా కేవలం రాజకీయాలకు మాత్రమే పరిమితం అవుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఈ సర్వర్లు ఆగిపోవడంతో ఎక్కడికక్కడ రిజిస్ట్రేషన్లు కావచ్చు, అంతేకాకుండా ఇటు చలాన్లు కట్టేటువంటి వాళ్ళ పరిస్థితి కావచ్చు, ఆ భూముల రిజిస్ట్రేషన్లతో పాటు అంతేకాకుండా ఆస్తులకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో కొనసాగుతాయి. అవన్నీ కూడా అయిపోయినటువంటి ప్రమాదం మనకు కనిపిస్తుంది. గత 2 రోజుల నుంచి కూడా ఈ పరిస్థితి ఇంకా దారుణంగా తయారైంది. కనీసం ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో పట్టించుకున్నటువంటి పాపాన్ని అయితే పోవట్లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో సర్వర్ల ప్రాబ్లం అయితే చాలా
రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో కూడా సర్వర్లు డౌన్ అయ్యాయంటూ కూడా అటు సబ్ రిజిస్ట్రార్లు చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో వాటిని మెయింటైన్ చేయకపోతే మాత్రం రాబోయేటువంటి రోజుల్లో ఈ పరిస్థితి ఇంకా దారుణంగా తయారయ్యేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. కిరణ్, 3 నెలల్లో ఇంతకుముందు మీరు చెప్పినట్టు 3 నెలల్లో ఇది 4వసారి ప్రాబ్లం రావడం, మరి దీనికి సంబంధించి ప్రభుత్వం కానీ స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులు కానీ అసలు ఏం చెప్తున్నారో, ఏమైనా స్పందించారా? ఈ సర్వర్లు ఎప్పటిలోగా పునరుద్ధరించబడతాయని ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? అయితే లోడ్ పడుతుందంటూ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఈ సర్వర్లకు చాలా ప్రాబ్లం ఏర్పడుతుంది. ఎక్కువ మొత్తంలో రిజిస్ట్రేషన్ లకు సంబంధించినటువంటి స్లాట్ బుకింగ్లు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో కూడా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నటువంటి నేపథ్యంలో సర్వర్ పైన ఓవర్లోడ్ పడటమే ప్రధాన కారణంగా చెప్తుంది. దీన్ని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం టెక్నాలజీని ఉపయోగించి ప్రస్తుతం ఆ సర్వర్ మెయింటెనెన్స్ ఏదైతే ఉందో దాన్ని చేపట్టకపోవడం ఎందుకు ప్రధాన కారణంగా తెలుస్తుంది. సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో కూడా పనులు లేకపోవడంతో సబ్ రిజిస్టర్లు డౌన్ కావడంతో వాళ్ళు కూడా ఖాళీగానే ఉంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. రోజు పైన ప్రధానంగా ఎఫెక్ట్ పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర వేడి ఖచ్చితంగా దీనిపైన ఏదైతే సర్వర్ ను కరెక్ట్ గా మెయింటైన్ చేసి పూర్తిగా దాన్ని పునరుద్ధరించేటువంటి పరిస్థితిని కూడా ముందస్తు వేసులో చేసుకోవాల్సిందిగా ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రార్లు అయితే కోరుతా ఉన్నారు. ఎందుకని మరి ఇంత సమస్యలు వస్తున్నా పునరుద్ధరించే చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు ప్రభుత్వం కానీ అధికారులు కానీ? రోజువారీగా జరిగేటువంటి యాక్టివిటీస్ పైన వాళ్ళు ప్రధానంగా దృష్టి పెడుతున్నారు తప్ప ఆదాయం వచ్చేటువంటి పనులు కావచ్చు, రిజిస్ట్రేషన్ కార్యాలయంలో వచ్చేటువంటి ట్యాక్స్ తో సంబంధించినటువంటి అంశాల్లో కూడా వీటన్నిటిపైన కూడా కనీసం పట్టించుకోవట్లేదు. అందుకే రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారమే ఇందుకు ప్రధాన కారణంగా మనకు కనిపిస్తోంది. థ్యాంక్ యూ కిరణ్. టాప్ 4 న్యూస్ లో థర్డ్ టాపిక్ చూసినట్టయితే తెలంగాణ రైతాంగానికి మళ్ళీ యూరియా కష్టాలు మొదలయ్యాయి. పంట పెట్టుబడి సాయం ఎగ్గొట్టిన కాంగ్రెస్ సర్కార్ కనీసం సకాలంలో ఎరువులు కూడా అందుబాటులోకి తెలియకపోతోంది. మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని వ్యవసాయ సహకార సంఘం వద్ద బస్తా యూరియా కోసం రైతులు పడిగాపులు పడుతున్నారు. ఉదయం 6 గంటల నుంచే క్యూ లైన్లలో బారులు తీరారు. దీంతో పోలీస్ పహారాల మధ్య అధికారులు డీఏపీ బస్తాలను విక్రయిస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ చేతగానితనం వల్లే తమకు ఈ దుస్థితి వచ్చిందని రైతులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి సరిపడా యూరియాను అందించాలని రైతులు డిమాండ్ చేశారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ లివిల్ అందిస్తారు. లివిల్, మరి తెలంగాణ రైతాంగానికి మరోసారి యూరియా కష్టాలు మొదలయ్యాయి. మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని వ్యవసాయ సహకార సంఘం వద్ద బస్తా యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి లివిల్? రాష్ట్రంలో రోజు రోజుకు ఎరువుల కొరత తీవ్ర రూపం దాలుస్తుంది. ప్రధానంగా నిన్న మొన్న వరకు యూరియా కష్టాలు అని చెప్పుకున్న ప్రభుత్వం ఇవాళ తాజాగా డిఏపీ సైతం దొరకకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. రామాయంపేటలోని ఆ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద డిఏపీ కోసం బారులు తీరిన రైతులు పోలీసుల పహార మధ్య డిఏపీ పంపిణీ చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నడూ కూడా ఇలాంటి దుస్థితి లేదు. కానీ వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యూరియా కోసం ఒకవైపు, మరోవైపు డిఏపీ కోసం మరొక వైపు తిప్పల పడుతున్నట్లు ప్రధానంగా తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే బ్లాక్ మార్కెట్ లో దందా కోసం ఇదంతా చేస్తున్నట్లు కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఏదైతే 1350 రూపాయలకు లభించే డిఏపీ ఇప్పుడు 1800 విక్రయిస్తుండడంతో పెద్ద ఎత్తున రైతులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. కేవలం ప్రభుత్వం యొక్క చేతగానితనంతో ఇదంతా జరుగుతున్నట్లు కూడా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి వస్తుంది. ఏదైతే నిన్న మొన్న యూరియా కోసం ఇబ్బంది పడ్డ రైతాంగం ఇవాళ మళ్ళీ డిఏపీ కోసం బారులు తీరాల్సిన దుస్థితి ఏర్పడింది. పోలీసుల పహార నడుమ ఇవాళ రామాయంపేటలో డిఏపీ బస్తాల పంపిణీ చేయడం సిక్కుమల్లి చర్యగా రైతులు అభివర్ణిస్తూ పూర్తిగా ఇవాళ ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిదర్శనమే ఈ డిఏపీ కొరతను కూడా మండిపడుతున్న పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం తన చర్యలను చేపట్టి డిఏపీని సకాలంలో పంపిణీ చేయాలని చెప్పేసి సందర్భం కోరుతున్నారు. రాముడియా రైట్ లివిల్, రైతును రాజు చేస్తా అనేటటువంటి మాటతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా పంట ఖాతా సమయంలో ఎరువుల కోసం, ఆ పంట అయిపోయిన తర్వాత కొనుగోలు సమయంలో ఐకేపీ కేంద్రాలు సరిగ్గా ఉండకుండా పంట కొనుగోలు చేయకుండా అలా ఇబ్బందులు పెట్టారు. ఎందుకని రైతుల విషయంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది?
కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అనేక సమస్యల సుడిగుండంలో ఉంటుంది. అలా ప్రధానంగా విత్తనాల కొరత ఒకవైపు, డిఏపి యూరియా కొరత మరోవైపు. ఇవాళ నిన్న మొన్న విత్తనాల కోసం క్యూ కట్టారు, ఇవాళ ఎరువుల కోసం క్యూ కడుతున్నారు. మొన్న పండించిన పంటను అమ్ముకోవడానికి కూడా ఇదే తరహా ఇబ్బంది పడ్డ పరిస్థితి చూసాం. ఇవాళ అదే తరహా కనీసం ఇప్పటికీ ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో రైతులు తీవ్రమైన ఆందోళన ఉన్నారు. మరోపక్క యూరియా దొరికి అవస్థలు పడుతుంటే ఇప్పుడు ఏకంగా డిఏపి సైతం దొరకకపోవడం మరింత ఆందోళన గురిచేస్తుంది. పంట వేసిన తర్వాత మందు ఏదైతే ఎరువులు సకాలంలో లేకపోతే పంట దిగుబడి కూడా రాదని చెప్పేసి కూడా రైతులు ఆందోళన చెందుతున్నారు. నిన్న మొన్న వరకు యూరియా కోసం యాప్లలో గంటల తరబడి వేచి చూసిన రైతాంగం డిఏపి కోసం ఉదయమే చెప్పులు క్యూ లైన్ లో పెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. మరోపక్క పోలీసుల పహారాలు ఇవాళ డిఏపిని పరిమితి చేయడం అంటే ప్రభుత్వం రైతాంగం పైన ఏమాత్రం ప్రేమ లేదు, రైతు సంక్షేమం వాళ్ళ రైతు సంక్షోభంలో కూరుకుపోయిందని చెప్పేసి కూడా రైతులంతా మండిపడుతున్నారు. సకాలంలో ఎరువులు అందించడంలో ప్రభుత్వం విఫలమైంది. వాళ్ళ పూర్తిగా డిఏపి బ్లాక్ మార్కెట్ లోకి తరలిపోవడంతో ఈ తరహా శతకం అంతా కూడా నడుస్తున్నట్లు ప్రధానంగా తెలుస్తుంది. ఒక్క డిఏపి బస్తా కోసం గంటల తరబడి వెయిట్ చేస్తున్నట్లు కూడా రామాయంపేట రైతులంతా కూడా మండిపడుతున్నారు. అయితే సొసైటీలో 1350 రూపాయలకు లభించే డిఏపి వాళ్ళ బయట బ్లాక్ మార్కెట్ లో 1800 కూడా విక్రయిస్తున్నారని చెప్పేసి కూడా రైతులు చెప్తున్నారు. అంటే పూర్తిగా బ్లాక్ మార్కెట్ లోకి తరలించి వారే వాళ్ళ ఎక్కువ రేటు కమ్మినట్లు మనకు స్పష్టంగా తెలుస్తుంది. అందుకోసమే డిఏపి దొరకకపోవడం ప్రధాన కారణం కూడా అదే అని కూడా సందర్భంగా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క మొద్దు నిద్ర రైతాంగానికి శాపంగా మారింది. ఒక పక్క ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక, మరోపక్క వేసుకున్న పంటకి కొద్దో గొప్ప వేసుకున్న పంటకి కూడా ఎరువులు దొరకకపోవడంతో రైతులంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇటు నిన్న మొన్న యూరియా దొరకడం, ఇప్పుడు డిఏపి కూడా దొరకకపోవడం మరింత ఆందోళన గురి చేసే విధంగా ఉంది. పండించిన పంట కొనకపోవడం, పెట్టుబడి కోసం పెట్టే ఎరువులు కూడా సకాలంలో అందించకపోవడంతో రైతులంతా దిగాలు పడిన పరిస్థితి కనిపిస్తుంది. గత ప్రభుత్వంలో సంక్షేమం అయితే ఈ ప్రభుత్వం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయే విధంగా విధానపరమైన నిర్ణయాలు ఉన్నాయి. ఇవాళ రైతాంగానికి శాపంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మారింది. ఆనాటి రోజులని చెప్పిందో ఏదైతే చెప్పిందో అది అక్షరాలు నిజం చేస్తున్నట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. అమూల్య, లివిల్ రైతుల ప్రధాన జీవనాధారమే వ్యవసాయం. అలాంటిది ఇప్పుడు చేను పొలంలో పనులు చేసుకోవాలా, లేదంటే ఇక్కడ వ్యవసాయ కేంద్రాల వద్ద లైన్లలో నిలబడాలా? అంటే గతంలోనే ఇలాంటి యూరియా కష్టాలు కానీ డిఏపి సంచుల కష్టాలు కానీ చూశారు రైతులు. మరి అలాంటప్పుడు ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకొని ఆ స్టాక్ పెట్టాలి కదా. అయినప్పటికీ ఎందుకని రైతులను ఇంత ఇబ్బందులకు గురి చేస్తుంది? అంటే ప్రభుత్వానికి ఒక ప్రణాళిక లేదు. ప్రభుత్వానికి కనీసం ఏం చేస్తే రైతు బాగుపడతాడు, ఏం చేస్తే రైతాంగానికి మేలు జరుగుతుందనే ఆలోచన ఈ ప్రభుత్వం చేయలేదు, చేయకపోదు. అంటే పూర్తిగా ప్రభుత్వం యొక్క సుప్తావస్థలో ఉంది. ఇప్పటికే వర్షాభావ పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి దాదాపు 6 నెలల ముందు నుంచే ఆయా నిపుణులు చెప్తున్నారు, శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కానీ ప్రభుత్వం ఆ దిశగా కనీసం చర్యలు చేపట్టలేదు, ఆ దిశగా ఆలోచన కూడా చేయలేదు. ఈ తరుణంలోనే ఇప్పటికే దాదాపు 1000 ప్యాకెట్లు పత్తి విత్తనాలు, నకిలీ పత్తి విత్తనాలు రాజ్యం వెళ్తున్నాయి. మరోపక్క యూరియా కొడుతుంది, ఇంకో పక్క వాళ్ళ డిఏపి కూడా కొరత రావడం ప్రజలకు మరింత ఆశ్చర్యం కలిగించే విధంగా ఉంది. అంటే పండించే పంట కొనరు, పండించడానికి ఎరువులు కూడా సకాలంలో అమ్మరు అనేది వాళ్ళ ప్రభుత్వం యొక్క గొప్పతనం, చెడగంతనం మరొకసారి స్పష్టంగా తెలుస్తుంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వ్యవసాయాన్ని సంక్షోభంలో తీసుకుపోవడానికి ఇది ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అంటే ఇవాళ ఎరువులు సకాలంలో పంపిణీ చేసి, విత్తనాలు సకాలంలో పంపిణీ చేస్తే రేపు పండించిన పంటను మళ్ళీ కొనాల్సి వస్తుంది. ఆ పంట కొనలేము కనుక ఇప్పుడే మొక్క దశలోనే తులిస్తే బాగుంటుంది అనే ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తున్నట్టు తెలుస్తుంది. అందుకోసమే వాళ్ళ ఎరువులు సరఫరాలో తీవ్ర జాప్యం చేయడంతో ఆ దిగుబడి రాదు కనుక, దిగుబడి రాకపోతే పంట కొనడం కూడా తప్పుద్ది కనుక ప్రభుత్వం ఆ దిశగా ఏమైనా ఆలోచన చేస్తుందనే ఆలోచన కూడా రైతుల్లో ఉంది. ఇప్పటికైనా ఎరువులు సకాలంలో పంపిణీ చేయాలి. డిఏపి కావచ్చు, యూరియా కావచ్చు. ఇప్పుడు పోలీస్ పహారా పెట్టడం వెనుక అంతర్యమేందని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా అయితే పోలీసులు పహారాలో చెప్పులు లైన్ లో పెట్టి వేచి చూడాల్సిన దృష్టి ఏర్పడిందో ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అదే దృష్టి ఏర్పడడం సిగ్గుమాలెచ్చగా రైతులంతా భావిస్తున్నారు. అమూల్య, రైట్, థ్యాంక్ యూ లివిల్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా కోహెడలో మంత్రి వాకిటి శ్రీహరికి నిరసన సెగ తగిలింది. హోల్సేల్ చేపల మార్కెట్ శంకుస్థాపన కార్యక్రమంలో తెలంగాణ మత్స్యకారుల సంఘ నాయకులు ఆందోళనకు దిగారు. మంత్రి ప్రసంగిస్తుండగానే నినాదాలతో హోరెత్తించారు. చేప, రొయ్య పిల్లల కొనుగోలు కోసం మత్స్య సొసైటీ ఖాతాలో నగదు జమ చేయాలని మత్స్యకారులు డిమాండ్ చేశారు. మంత్రి కార్యక్రమంలో ఆందోళనకు దిగడంతో మత్స్యకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ సందీప్ రావు అందిస్తారు. సందీప్ రావు, మరి రంగారెడ్డి జిల్లా కోహెడలో మంత్రి వాకిటి శ్రీహరికి నిరసన సెగ తగిలింది. హోల్సేల్ చేపల మార్కెట్ శంకుస్థాపన కార్యక్రమంలో తెలంగాణ మత్స్యకారుల సంఘ నాయకులు ఆందోళనకు దిగారు. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రైట్, కాంగ్రెస్ సర్కార్ ఏర్పడినప్పటి నుంచి మత్స్యకు సంబంధించి వీళ్ళందరూ కూడా
ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు తమకు రావాల్సిన నిధులు ఇవ్వాలి, తమకు అందజేయాల్సినటువంటి అమౌంట్ ఖాతాలో జమ చేయాలని కోరుతున్నారు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు, వినతి పత్రాలకు కూడా ఇస్తున్నారు. కానీ ఇప్పటి వరకు సమాధానం రాలేదు. ఈ క్రమంలో ఇవాళ కొహెడా మార్కెట్ లో ప్రధానమైనటువంటి మార్కెట్ అది. ఇటు హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా అత్యంత ఫేమస్ మార్కెట్ అది. ఇవాళ మంత్రి ప్రారంభోత్సవానికి రావడం జరిగింది. ఈ క్రమంలో జిల్లాకు సంబంధించినటువంటి మత్స్యశాఖ నాయకులతో సహా అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులంతా కూడా రావడం జరిగింది. తమకు రావాల్సినటువంటి నిధులు మాత్రమే కోరాము. ఎందుకంటే ఒక మత్స్యశాఖకు సంబంధించినటువంటి వాళ్ళు రొయ్యలు, చేపలు ప్రతిసారి చెరువులో విడుదల చేయాల్సి ఉంటుంది. వీళ్ళే కొనుగోలు చేస్తారు వారి సొసైటీ ద్వారా. అయితే ఆ సొసైటీకి నిధులు మేము మంజూరు చేస్తామని ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా చెప్తా ఉంది. కానీ ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా విధించలేదు. ఈ క్రమంలో వాళ్ళంతా కూడా ఇవాళ తిరగబడ్డారు. మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతుండగానే ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఎందుకంటే గత కొన్ని 3 సంవత్సరాలుగా తిరగబడతా ఉన్నారు. ఎందుకంటే ఎమ్మెల్యేలకు చెప్పడం జరిగింది, కానీ వాళ్ళ నుంచి సమాధానం లేదు. నేరుగా మత్స్యశాఖ అలాగే పశు సంవర్ధక శాఖ మంత్రిగా ఉన్నటువంటి శ్రీహరి ఇవాళ ఇదే చేపల మార్కెట్ కు సంబంధించిన ప్రారంభోత్సవం సందర్భంగా వాళ్ళంతా కూడా నిలదీశారు. ప్లకార్డులతోటి నిరసన తెలిపారు. అయితే వాళ్ళంతా కూడా దీంతో సీరియస్ అయినటువంటి మంత్రి తనను అరెస్ట్ చేసే ప్రయత్నం అయితే చేశారు. మొత్తానికి ఈ క్రమంలో ఈ ఘటన జరిగిన తర్వాత వాళ్ళంతా ఆగ్రహంలో ఉన్నారు. ఎందుకంటే తమకు రావాల్సిన నిధులు మాత్రమే కోరుతున్నాం తప్ప తాము గొంతెమ్మ కోరికలేమి కోరట్లేదు. తమకు సొసైటీకి అందించాల్సిన నిధులు మాత్రం అందించండి. ఎందుకంటే ప్రభుత్వం రావాల్సినటువంటి రొయ్య పిల్లలు కావచ్చు, చేపలు కావచ్చు నాణ్యత లేకుండా ఉన్నాయి. సొసైటీకి అప్పగించాలని కోరడంతో సొసైటీకి అప్పగించారు. సొసైటీ వాళ్ళే డబ్బులు చెల్లించుకుంటారు. కానీ ఆ డబ్బులు మాత్రం ఇప్పటికీ వాళ్ళ ఖాతాలో జమ కావట్లేదు. ఈ నేపథ్యంలో వీళ్ళంతా కూడా ఇవాళ ఆత్మహత్య గారు రేపటిలోపు ఒకవేళ నిధులు మంజూరు కాని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యశాఖకు సంబంధించిన అంటే మత్స్యకారులందరం కూడా ఆందోళన చేస్తామంటూ ఇవాళైతే చెప్పడం జరిగింది. మరి చూడాలి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందిస్తుందా, దీనికి మంత్రి వాకిటి శ్రీహరి ప్రభుత్వానికి సమాధానం ఏం చెప్తారో అనేది మనకు తెలిసి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సందీప్. రైట్, ఇక ఇదే వాళ్ళ టాప్ న్యూస్. నమస్తే.